హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరెక్ ద యూట్యూబ్ ఛానల్. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహనీయులు తమ త్యాగాలను బలి చేసుకొని మనకు స్వతంత్రాన్ని ఇచ్చిన పెద్దలను స్మరించుకుంటూ ఈరోజు జెండా ఎగరవేయడం జరుగుతుంది. మా దగ్గరలో ఉన్న నేను 10 సంవత్సరాలు చదువుకున్న కన్నూరు ప్రాథమిక పాఠశాలలో ఈరోజు జెండా ఎగరవేయడానికి మా సార్ వాళ్ళందరూ కూడా ప్రారంభం చేస్తున్నారు. కావున అక్కడ మా దగ్గరలో ఉన్న స్కూల్కి నేను కూడా చదువుకున్నా కాబట్టి నేను కూడా వెళ్ళిన. ఒకసారిగా జెండా ఎలా ఎగరవేస్తారు, అక్కడ ఉన్న ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే ఆట పోటీలు కూడా ఉన్నాయి. ఏమేమి చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉజ్జల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధితరంగా. तब शुभ नामे जागे तब शुभाशिष माहे गाये तब जय गादा. जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. अमर है अमर है अमर रहे डर रहे अमर रहे अमर रहे. स्वतंत्र भारत की విద్యార్థులకి, గ్రామ పెద్దలకి, ఉపాధ్యాయులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళొకసారి చిన్న ఇంతకుముందు భగత్ సింగ్ అమర్ హే అని అన్నారు, అవునా కాదా? భగత్ సింగ్ ఎలా చనిపోయాడు? భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అని అన్నారు కదా. చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్, జయశంకర్, శివశంకర్ లాంటి వాళ్ళు స్నేహితులు. ఈ దేశానికి స్వతంత్రం రావడం కోసం 18 సంవత్సరాల పిల్లలు, యువకులు అందరూ ఐక్యమై గాంధీతోని పోరాడిండు, నెహ్రూ వెనకాల నడిచిండు. వీళ్ళతోని నడిచి మన వయసు తరిగిపోతూ ఉన్నది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా చంపేస్తూ ఉన్నారు, పీడిస్తూ ఉన్నారు అని చెప్పి ఏం చేద్దామని చెప్పనంటే దెబ్బకు ఎదురు దెబ్బ, చావుకు చావు, రక్తానికి రక్తం అని చెప్పి ఎదురు దాడి మొదలుపెట్టిళ్ళు పిడికెడు మంది యువకులు. ఇవాళ మీ తరగతి గదిలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమంది యువకులు కలిసి అఖండ భారతదేశాన్ని, ప్రపంచానికే ఒక దిశాదిక్షుచిగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని గజగజలాడించింది. ఆఖరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం, బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటిదనంటే, గాంధీ ఉన్నా పర్వాలేదు, నెహ్రూ ఉన్నా పర్వాలేదు, కానీ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వాళ్ళ స్నేహితులు మనకి చాలా ఘోరమైన శత్రువులు. ఫస్ట్ వాళ్ళని నిర్మూలిస్తేనే ఈ భారతదేశాన్ని మనం పాలించగలం, ఈ భారతదేశాన్ని మనం హ్యాండిల్ చేయగలం అని చెప్పి భగత్ సింగ్ అతని సోదరులందరినీ కూడా చనిపోయే వరకు కూడా వేటాడి మరీ చంపేసింది. ఆ క్రమంలో చంద్రశేఖర్ ఆజాద్ ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? ఇట్లా చెట్లున్న ఒక పార్కులో పెద్ద గుంపు సైన్యంతో, మగధీర, బాహుబలి లాంటి సినిమాలు చూస్తూ ఉంటారు కదా మీరు, అలాంటి సినిమాలు కాకుండా రియల్గా ఫైట్ చేశాడు. ఒక్కడు తన దగ్గర ఉన్న ఒక్క పిస్తోలుతోని అవతలి బ్రిటిష్ సైన్యాన్ని కాల్చిండు, ఎదురు కాల్పులు చేసిండు. ఒక్కడే పారిపోలేదు. తన శరీరంలో బుల్లెట్లు దిగినా కూడా చివరి క్షణంలో ఏం చేసిండు తెలుసా? నా చావు కూడా బ్రిటిష్ వాడి చేతుల్లో జరగకూడదు అని చెప్పి తన పిస్తోల్తో తనే కాల్చుకున్నాడు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా?
ఉరికంబం ఎక్కుతారు రేపు పొద్దున. ఈరోజు ఉరికంబం ఎక్కుతున్నారు అని అంటే నువ్వు ఒక్కసారి తప్పైందని ఒప్పుకో, నిన్ను వదిలేస్తామని చెప్పానంటే, నేను తప్పైందని ఒప్పుకుంటే నా దేశానికి నేనే శత్రువుని, నేనే ద్రోహం చేసినట్టయితా అని చెప్పి నవ్వుకుంటూ, ఇదివరకు సార్ అన్నారు భారత్ మాతాకి జై, మన స్వాతంత్ర పోరాటం వర్ధిల్లాలి అని చెప్పి నవ్వుకుంటూ ముగ్గురే వేలాది మంది గొంతుకులుగా నినదిస్తూ పోయి ఉరికంబాన్ని ముద్దు పెట్టుకొని తమ మెడకు వాళ్ళే వేలాడదీస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ప్రాణాలు అర్పించారు. మీరందరూ కూడా పుస్తకాలు ఎంత బాగా చదువుతారో ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని, త్యాగాలు చేసిన వాళ్ళని కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. ఇది చెప్పాల్సిన బాధ్యత గౌరవనీయులైన ఉపాధ్యాయుల మీద కూడా ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, పాఠ్య పుస్తకాలే కాదు మేడం, ఒక్కొక్కసారి మన మహనీయులను కూడా చెప్పండి. అక్కడున్న అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల గురించి మీరందరూ తెలుసుకోవాలి. వాళ్ళు ఈ దేశం కోసం పోరాడిళ్ళు, తెలంగాణ అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరు పోరాడిళ్ళు. మీరు దేనికోసం చేయాలో తెలుసా? దేనికోసం తెలుసుకోవాలి మీరు? చెప్పండి. ఈ దేశ అభివృద్ధి కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం, మీ అభివృద్ధి కోసం. ఎందుకంటే మీ అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి. కాబట్టి మీరు ఎంత గొప్పగా చదువుకొని ఎంత గొప్ప స్థానాల్లో ఉంటే మనం అంతగానో ఆ మహనీయులకి, త్యాగాలకి మనము సరైన న్యాయం చేసినట్టయితుంది. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పి తెలుసుకుంటూ, ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచిండు నా ఇదే స్కూల్లో చదువుకున్న సంతోష్. వాళ్ళ బాబు మరణించిండు. వాళ్ళ బాబు మరణిస్తే ఆయన జ్ఞాపకార్థం మీకు తన శక్తి మేరకు కూడా తను మీకు కొన్ని జ్ఞాపకాలు అందిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిండు. మిత్రులారా, అన్నలారా, ప్రేమ అంటే మరేదో కాదు, ఇలా చూపించడం కూడా ప్రేమే. ఈ బడి మీద, ఈ గ్రామం మీద, మీ మీద ఉన్న ప్రేమని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని అందరూ కూడా మీరు గుర్తుంచుకోండి. రేపు పొద్దున కూడా మీరు ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ కావాలి. మనకున్న దాంట్లో ఇతరులకు సేవ చేయడం మనం నేర్చుకోవాలి. త్యాగం అంటే ఏదో కాదు, రక్తం అర్పించడమో ప్రాణాలు అర్పించడమే కాదు, ఉన్నదాన్ని ఇతరులకు ఇవ్వడం కూడా దేశభక్తియే, త్యాగమే, సేవనే. కాబట్టి మీరందరూ కూడా అన్నీ నేర్చుకొని ఈ గ్రామానికి, ఈ దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని చెప్పి కోరుతా ఉన్నాను. అండ్ లాస్ట్ అన్నలు సార్, ఒక చిన్న అది ఎక్కడ పోయినా కూడా ఇదొకటి మాట్లాడుతూ ఉంటా. ఎర్రకోట మీద ప్రధాని జెండా ఎగరవేసినా, లేకపోతే రాష్ట్రపతి జెండా ఎగరవేసినా, లేకపోతే గోల్కొండ మీద ముఖ్యమంత్రి గవర్నర్లు జెండా ఎగరవేసినా, ఇక్కడ గ్రామ పంచాయతీ ఇక్కడ సర్పంచ్ లేకపోతే ఇతరులు ఇప్పుడు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ లాంటి వాళ్ళు జెండా ఎగరవేసినా కూడా ప్రగతి నివేదికలు సమర్పిస్తూ ఉంటారు. మా ప్రభుత్వం ఏం చేసింది, ఏం సాధించింది, ఈ దేశం అభివృద్ధి ఎలా చెందింది, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటై ఏం చేసింది, ఈ రాష్ట్ర ప్రగతి ఏంటిదని చెప్పి చేస్తూ ఉంటారు. కానీ గ్రామాల్లోకి వచ్చేసరికి, పాఠశాలలోకి వచ్చేసరికి ఈ ప్రగతి నివేదికలు అనేది మనం మర్చిపోతూ ఉన్నాం. ఆ ప్రగతి నివేదికల్లో భాగంగా ఈరోజు సార్ ఇక్కడ ఈ స్కూల్ పరిస్థితి చెప్పారు, ఈ స్కూల్ వాస్తవ పరిస్థితి చెప్పారు. ఈ గ్రామంలో పిల్లలు ఉన్నారు, ఈ గ్రామంలో తల్లిదండ్రులు ఉన్నారు, ఈ గ్రామంలో ఒక బడి ఉంది. కానీ ఈ బడిని మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి పెద్దలందరూ ఒకసారి గుర్తుంచుకోండి. ఈ పిల్లలు ఈ రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడికి వస్తూ ఉన్నాం. ఈ పిల్లలు ఈ రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇలా గ్రామంలో ఒక ర్యాలీ చేసుకున్నాం. ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి గ్రామ పంచాయతీ కాడ ఇలా మనం ఒక జెండా ఎగరవేసుకున్నాం. ఈ స్కూల్ ఇక్కడ లేకపోతే, ఈ పిల్లలు ఇక్కడ లేకపోతే మనం అందరం కూడా ఈ అద్భుత అవకాశాన్ని, ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మళ్ళొకసారి జరుపుకోకుండా అయిపోతూ ఉంటారు. వందలాది మంది పిల్లలు ఉన్నారు, వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతా ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్ళకు పంపాలి, అది పంపద్దు అని చెప్పి మనం అనట్లేదు. ఈ స్కూల్కి ఎందుకు పంపాలన్న వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఈ పిల్లలతో కలిసి మన పిల్లల్ని చదివిపిస్తామా అని చెప్పన్న వాళ్ళతో మనకు సంబంధం లేదు. మనకేమైనా తక్కువ ఉన్నదా, మన పిల్లలకు ఎందుకు తక్కువ చేయాలి, ప్రైవేట్ పైసలు ఇచ్చే పంపుదామన్న వాళ్ళతో మనకు సంబంధం లేదు. కానీ బడి బాగుంటే, బడిలో విద్యను అందిస్తే ఎందుకు మేము ఈ స్కూళ్ళకు పంపామని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు ఈరోజు ఆ ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనలని
వాళ్ళ నమ్మకాన్ని మనం కనుక ఒకసారి నిలబెట్టగలిగితే, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులతో కలిసి మనం కనుక సక్రమంగా పనిచేస్తే, ఈ గ్రామ స్కూల్ కోసం అభివృద్ధి ప్రణాళికలు రచించగలిగితే వందలాది మందితో ఈ స్కూల్ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ పెద్దలు, పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ వైపు ఒకసారి ఆలోచించాలి, కలిసి రావాలని చెప్పి కోరుతూ, యాక్చువల్లీ నేను పోయేది ఇప్పుడు కూడా దానికోసమే. నేను గత వారం 10 రోజులుగా ఎంఈఓ గారితో మాట్లాడుతూ ఉన్నాను. అన్ని స్కూల్స్ని మళ్ళీ తిరుగుతూ ఉన్నాను, డాటా మొత్తం కలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఏది చేసినా కూడా నా ప్రథమ కర్తవ్యం నేను చదువుకున్న నా స్కూళ్ళను కాపాడుకోవడమే. దానికోసమే నేను ఎంత దూరమైనా వెళ్తా ఉన్నా. ఆ క్రమంలోనే రేపటి కార్యక్రమాలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు సార్తో మాట్లాడినాక కలెక్టర్తో కూడా మాట్లాడేది ఉంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న టీచర్లకే కాదు, ఈ వైపుగా కార్యక్రమం చేస్తే నాకు కూడా కోఆపరేషన్ ఉండాలని చెప్పి, టీచర్ల దగ్గర నుంచి మీరు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తీసుకుంటారా? చెప్పండి, థ్యాంక్ యూ చెప్తలేరు. ఓకే సార్, దీంతో పాటుగా మన పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కన్నూరు ప్రధానోపాధ్యాయులు ఫ్రెండ్స్ చూసిరు కదా, మనమైతే జెండా పండుగను 78వ స్వతంత్ర దినోత్సవ జెండా పండుగను చాలా అద్భుతంగా జరుపుకున్నాం కదా. అయితే ఈ బడి నాకు చాలా సెంటిమెంట్ బడి అన్నమాట. అందుకోసం ఈరోజు మా బడిలోకి వచ్చి జెండా ఆవిష్కరించినాం. ఆడికి రాగానే మా సార్లందరూ కూడా, కొంతమంది సార్లు వెళ్ళిపోయారు, కొంతమంది సార్లు మాత్రం ఉన్నారు. సార్లందరూ కూడా గుర్తుపట్టిళ్ళు, సార్లను పరికరించిన. అలాగే మా సార్లు కుర్చేసి కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత ఒక ఫోటో దిగడానికి అయితే నేను బయటకు వచ్చిన. ఇదే ఫోటో. ఇంకా ఆడ చాలామంది కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి కూడా ఫోటో దిగినాం. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, స్వతంత్ర దినోత్సవ వీడియో. భారతీయుడిగా పుట్టి భారతదేశంలో మన భారత జెండా ఎగరవేయకపోవడం చాలా సిగ్గుచేటు. ప్రతి ఒక్కరు కూడా ఎగరవేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాళ వీడియో. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.